రేపు బుధవారం రోజున మర్చిపోకుండా ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. ఇలా పడేస్తే ఒక్క పూటలోనే మీకుండే సమస్యలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలైతే వస్తాయని చెప్పొచ్చు. ఆవాలకు అతీత శక్తి ఉంటుంది. ఆవాలు చాలా శక్తివంతమైనవిగా పరిగణిస్తారండి. ఆవాలు ఏంటంటే గనక చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి, కానీ వీటి వల్ల ఏం జరుగుతుందిలే అని మనం అనుకుంటూ ఉంటాము. అలానే కాకుండా ఏంటంటే ఇవేం పెద్దగా పనికి రావులే పరిహారానికి అనుకుంటాం కదా. అలా కాదండి. నిజం చెప్పాలంటే గనక ఈ ఆవాలు ఉన్నాయి కదా, చాలా శక్తిని కలుగుంటాయండి. ఇటు మనం చూసుకుంటే తంత్రపరంగా కావచ్చు, పరిహారాల పరంగా కావచ్చు, కొన్ని విధి విధానాల పరంగా ఆవాలు ఏంటంటే కనుక మనకు పరిహార పరంగా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే ఆవాలతో కొన్ని రకాల పరిహారాలు చేసుకుంటే తొందరగా ఫలితాలు వస్తాయి. అలానే ఆ ఫలితాలను మనం చూసి ఆశ్చర్యపోతాం. కాబట్టి ఖచ్చితంగా రేపు బుధవారం రోజున ఆవాలను ఈ ప్రదేశంలో పడేయండి. మీకుండే బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా పోగొట్టుకోండి. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు బుధవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలి శుభ్రం చేసిన తర్వాత దీపారాధన చేసుకోండి. తీరని కోరికలు ఉండేవారు ఏంటంటే కనుక ఒక 11 రూపాయలు తీసుకుని గణపతికి ముడుపు కట్టండి. అయితే చాలా మంది కూడా ఏంటంటే కనుక ముడుపు కట్టాలంటే పెద్ద ప్రాసెస్లే, అది ఎవరు చేస్తారులే అనుకుంటారు. కానీ ఈజీగా ఏంటంటే మన కోరికను తీర్చుకోవటానికండి ఈ విధంగా కూడా మనం ముడుపు కట్టుకోవచ్చు అనమాట. ఇంట్లో బుధవారం పూట గణపతికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మనకు తగిలే అడ్డంకులు కావచ్చు, ఆటంకులు కావచ్చు, విఘ్నాలు కావచ్చు, అవన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. కుదరకపోతే నార్మల్గా డైలీ ఎలా దీపం పెడతారో అలా దీపం పెట్టేసి ఇంకా మీరు చిన్న బెల్లం ముక్కను పెట్టిన తర్వాత ఒక 11 రూపాయలు తీసుకోండి. చిల్లర నాణ్యాలు కానీ నార్మల్గా నోటు కానీ ఏదైనా సరే 11 రూపాయలు తీసుకోండి. అంతకు తక్కువగా తీసుకోకండి, అంతకు ఎక్కువగా తీసుకోకండి. సరి సమానంగా 11 రూపాయలు తీసుకోండి. తీరని కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక చెప్పుకొని ఆ 11 రూపాయలు గణపతి పటం ముందు పెట్టి మీ కోరిక తీరిన తర్వాత ఏంటంటే కనుక ఆ యొక్క డబ్బులు మీరు ఎత్తి పెట్టారు కదా, అవి ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. ఆ రోజే బుధవారం రోజే చక్కగా ఏంటంటే కనుక ఒక డబ్బాలో ఎత్తి పెట్టండి ఆ డబ్బుని. లేదంటే కనుక ఆ రోజే సాయంత్రం ఉదయం పెట్టుకొని సాయంత్రం దగ్గరలో ఉండే గణపతి ఆలయం హుండీలో కూడా వేయొచ్చు. లేదంటే నార్మల్గా పేదవారికి కూడా దానం చేయొచ్చు. లేకపోతే మీ కోరిక తీరేంత వరకు కూడా మీరు ఏంటంటే కనుక ఒక డబ్బాలో పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే హుండీలో వేసుకోవచ్చు. లేదంటే ఆ డబ్బులో కొంచెం డబ్బు కలిపి ఏదైనా తీపి పదార్థం గణపతికి నైవేద్యంగా చేసి ఒక 5 మంది పిల్లలకు పంచితే చాలండి. అలా కూడా ఫలితాలు వస్తాయి. తీరని కోరికలు ఎటువంటివైనా సరే ఖచ్చితంగా తీరిపోయి మీరు కుబేరులు అవుతారు. అలానే కాకుండా గణపతి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా 11 రూపాయల పరిహారం అయితే చేయండి. ఈజీగా చిన్నగా ఏంటంటే కనుక మనం ముడుపు కట్టుకోవచ్చు అనమాట. అలా ముడుపు కట్టేసి ఫలితాన్ని పొందొచ్చు. కాబట్టి పాటించండి. ఆ తర్వాత రేపు బుధవారం రోజున ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఓం గం గణపతే నమః అనుకుంటూ వెళ్ళండి. మీరు వెళ్ళిన పని జరుగుతుంది. పనుల్లో ఆటంకాలు రావు. ఎలాంటి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఏంటంటే ఈ యొక్క మాట అనేది మీకు ఉపయోగపడుతుంది. ఓం గం గణపతి నమః, లేదంటే ఓం వక్రతుంటాయ నమః, లేదంటే ఓం గణపతి నమః అనుకుంటూ వెళితే మీరు వెళ్ళిన ప్రతి పని కూడా చక్కగా జరుగుతుందండి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. కాబట్టి ఏంటంటే ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు అనమాట. ఇలా బుధవారం పూట చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఏంటంటే ఆవాల పరిహారం చేసుకుంటే మనకు ఉండే సమస్యలన్నీ పోతాయన్నమాట. ఎటువంటి సమస్య అయినా సరే ఒక్క పూటలోనే పోతుంది. ఆ సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. ఆ భగవంతుడే ఆ పరిష్కారాన్ని చూపిస్తాడు. అలానే ఆవాల్లో ఉండే శక్తి కూడా ఏంటంటే మనకుండే సమస్యని తీసేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరండి ముఖ్యంగా మన జీవితంలో మనం భరించలేని సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఎన్ని సమస్యలు పడతామంటే కనుక అన్ని సమస్యలు పడతాం. అసలు ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితులు మనం పడిపోతూ ఉంటాం కదా. ఎందుకు మాకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అన్నట్టుగా ఏంటంటే మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు బుధవారం పూట ఒక్క స్పూన్ ఆవాలు ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. అలా తీసేసుకొని పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి. అయితే ఆవాల్లో ఏంటంటే కనుక మనము పోపు గింజలు కలుపుకుంటాం కదండి, అలాంటివి తీసుకోకండి. గింజలు ఏవి ఉండకూడదు. కేవలం అచ్చం మనకేంటంటే ఆవాలే ఉండాలన్నమాట. అలా ఒక్క స్పూన్ ఆవాలు తీసుకోండి. అలా ఆవాలు తీసుకున్న తర్వాత ఒక తెల్లని కాగితంలో పెట్టుకోండి. అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే పరిహారం చెయ్యండి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. ఫలితం అధికంగా వస్తుంది. ఏదో చేశామంటే చేశాములే అంటే మాత్రం ఫలితం అయితే రాదండి. మన కష్టాన్ని తీర్చుకోవటానికి ఏంటంటే ది బెస్ట్గా పనిచేసే పరిహారం అన్నమాట. ఇంకా
ఇందులో మనకు ఎలాంటి ఇబ్బంది లేదండి. ఖచ్చితంగా ఒక పూటలోనే మన సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. మన సమస్య ఏంటంటే గనక మన నుంచి దూరం అయిపోతుంది. అందుకే ఒక స్పూను ఇలా తెల్లని కాగితం తీసుకొని ఒక ఎండుమిరపకాయను పెట్టి, ఒక స్పూన్ ఆవాలు పోసి, అర స్పూన్ కుంకుమ, అర స్పూన్ పసుపు పోసి దాన్ని పొట్లం కట్టండి. కట్టిన తర్వాత మీ సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యను మీ చేతిలో పట్టుకొని ఆవాలను చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత తల చుట్టూదా ఒక 2 సార్లు తిప్పండి. ఎక్కువగా అవసరం లేదు, 2 సార్లే. అలా తిప్పేసిన తర్వాత ఈ ఆవాలను ఏంటంటే గనక దూరంగా తీసుకెళ్ళండి. ఇంటి నుంచి కొంచెం దూరంగా వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ మనం తొక్కకూడదు. మళ్ళీ ఆ ప్రదేశానికి మనం వెళ్ళకుండా కొద్దిగా దూరం వెళ్ళేసి ఆ తర్వాత పొట్లం విప్పి ఆవాలను అక్కడ చల్లేయండి. మొత్తం చిందరవందరంగా చల్లేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. అలా చల్లిన తర్వాత మళ్ళీ మీరు చూసారనుకోండి పెద్దగా ఫలితం రాదు, మీ సమస్య పోదనమాట. అందుకే వెనక్కి తిరిగి చూడకుండా చల్లేసి, అంటే చల్లేసిన తర్వాత చూడకూడదు, ఇంకా వచ్చేయాలి డైరెక్ట్గా. అలా వచ్చేస్తే ఏంటంటే సమస్య ఖచ్చితంగా పోతుంది. ఒక్క పూటలోనే ఫలితం అనేది మీకు కనిపిస్తుంది. ఆ ఫలితాన్ని మీరే చూసి ఆశ్చర్యపోతారు. కావాలంటే ఒకసారి ప్రయత్నించండి, మళ్ళీ మళ్ళీ మీ అంతటా మీరే చేసుకుంటారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అనమాట. ఇంకా ఇందులో ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఈజీగా చేసేసుకోవచ్చు, ఈజీగా ఫలితం అనేది పొందొచ్చు అనమాట. అంత బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఆవాల పరిహారం అయితే చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మీ మీద ఏదైనా చెడు ప్రయోగం జరిగినా, మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా, పదే పదే మిమ్మల్ని ఏంటంటే కనుక టార్గెట్ చేస్తున్నా, కొంతమంది ఉంటారు కదండి, శత్రువులు కావచ్చు, మన పాలులు కావచ్చు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. మన మీద ఏంటంటే కనుక లేనిపోనివి అంటే క్షుద్ర పూజలు ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఏదైనా గాలి సోకినా ఏదైనా సరే ఉంది మీ మీద చెడుగా అంటే మాత్రం మీరు ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో అర స్పూన్ ఏంటంటే పసుపుని పోసేసి ఒక స్పూన్ అన్ని ఆవాలు పోయండి. నీళ్లు మాత్రం అక్కడ చూయించే విధంగానే తీసుకోండి, నిండుగా తీసుకోకూడదు, కొంచెం వెల్తీగా నీళ్ళని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఈ 3 కూడా ఏంటంటే కనుక, అంటే నీళ్లు అలానే కాకుండా పసుపు అలానే ఆవాలు. నీళ్లు నానాడిగా చెప్పబడితే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. ఆవాలు ఏంటంటే కనుక మన మీద ఉండే చెడు నెగిటివిటీ, అలానే కాకుండా మనం అంటే గిట్టని వారు మన మీద చేయించిన ప్రయోగం ఇంకా ఏదైనా కావచ్చు, దాన్ని తిప్పి కొట్టడానికి ఏంటంటే ఇది చక్కగా పనిచేస్తుంది. ఈ 3 కలుస్తున్నాయి కాబట్టి వెంటనే ఫలితం వస్తుందండి. పెద్దగా ఏంటంటే కనుక మనము ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదనమాట. ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది అంటే ఈజీగా ఏంటంటే ఫలితాలను పొందొచ్చు అనమాట. అందుకే ఇలా ఆవాలను తీసుకొని ఏంటంటే పరిహారం చేయండి. నీళ్ళల్లో ఆవాలను కలిపితే అవి శక్తివంతంగా మారుతాయి. అలా శక్తివంతంగా మారిన తర్వాత మనము చేతిలో పట్టుకొని ఒకవేళ వాళ్ళ పేర్లు తెలుసుంటే వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ ఆ నీళ్ళల్లో 3 సార్లు ఊదండి. లేదు వాళ్ళ పేర్లు తెలియదంటే కనుక నార్మల్గా మీరు మీ మీద ఎవరేం చేయించారో అదంతా కూడా పోవాలన్నట్టుగా తల చుట్టూ 7 సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి. లేదంటే కనుక మీ ఇంటి డ్రైనేజ్లో కూడా పోయొచ్చు. ఆ గ్లాస్ని కడిగి మళ్ళీ ఇంట్లోకి తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఇలా గాజు గ్లాస్తో మాత్రమే చేయాలి. గాజు కూడా ఏంటంటే ఎంతో కొంత చెడుని తీసేసుకునే అంత గుణం ఉంటుంది కాబట్టి గాజు గ్లాస్తో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని శాస్త్రాల్లో పురాణాలలో చెప్పబడుతుందన్నమాట. అందుకే మర్చిపోకుండా చేసుకోండి, చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ మీద ఉండే నెగిటివిటీ మొత్తం దూరం చేసుకోండి. మీ పైన ఏదైనా చెడు ప్రయోగం ఉన్నా సరే దాన్ని కూడా మీరు ఏంటంటే కనుక తొలగించుకోండి. అంత శక్తివంతమైన పరిహారం, అంత పవర్ఫుల్ పరిహారం కాబట్టి తప్పకుండా పాటించండి. ఇక ఆ తర్వాత రేపు బుధవారం రోజున ఏంటంటే ఒక 5 యాలకులతో ఇలా చేయండి. 5 యాలకులతో ఇలా చేస్తే 5 నిమిషాల్లోనే మీ జీవితం మారిపోతుందండి. యాలకులకు అంతటి శక్తి ఉంటుంది. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, డబ్బు లేని చోట డబ్బుని పుట్టించడానికి ఉపయోగపడతాయి యాలకులు. కాబట్టి యాలకులతో ఏంటంటే కనుక ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి. నార్మల్గా యాలకులు అందరి ఇళ్లలో ఉంటాయి కదండి, కేవలం మనం ఇక్కడ ఎక్కువగా కూడా తీసుకోవట్లేదు కదా, 5 కదా, 5 తీసుకోండి. అయితే 5 తీసుకొని ఏంటంటే కనుక గణపతి పటం ముందు కానీ, లక్ష్మీ గణపతి పటం ముందు కానీ పెట్టుకోండి. ఇవి ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. కొన్నిసార్లు మన లైఫ్ ఎలా ఉంటుందంటే కనుక అడిగిన వారు కూడా డబ్బు ఇవ్వరు, చేతిలో రూపాయి కూడా ఉండదు, అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటాము, అయోమయ పరిస్థితిలో పడిపోతామన్నమాట. అలాంటప్పుడు ఈ యాలకులు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తాయండి, రుణబాధను తీసేస్తాయి. డబ్బు లేని చోట ఏంటంటే కనుక డబ్బుని పుట్టించడానికి, ధనం అనేది రప్పించడానికి 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఏదో ఒక రకంగా మన దగ్గరికి చేర్చడానికి ఉపయోగపడతాయి అనమాట. అందుకే 5 యాలకులు తీసుకోండి, ఎక్కువగా కూడా అవసరం లేదనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత చక్కగా ఏంటంటే పరిహారం చేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు ధనం వస్తుందండి. ఈజీగా చేసేసుకునే పరిహారం. మనం ఇందులో చూడండి డబ్బుని ఖర్చు పెట్టాము, పెద్దగా టైం కూడా వేస్ట్ చేసుకోకుండా ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుందండి ఈ పరిహారము. అందుకే 5 యాలకులు తీసుకొని లక్ష్మీ గణపతి పటం ముందు పెట్టుకుని మీకుండే సంకల్పం చెప్పుకోండి. అంటే మాకు డబ్బు రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ఇవి పెట్టుకున్నాక మా జీవితం మారిపోవాలి, మా చేతిలో డబ్బు ఆడుతూ ఉండాలని చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే 5 యాలకులు ఒక 10-15 నిమిషాలు మీరు అంటే ఇలా పెట్టండి. పటం ముందు పెట్టిన తర్వాత తీసుకొని పర్సులో కానీ జేబుల్లో కానీ పెట్టుకోండి. కానీ మాటికి తీసి చూడటం ఇలాంటివి చేయకూడదు. 5 యాలకులు పెట్టుకోవాలండి అంటే కనుక 5 పెట్టకండి,
పెట్టకండి, 2 పెట్టుకోండి, మిగిలిన 3 తీసి బీరువాలో పెట్టుకోండి. లేదంటే 3 యాలకులు పర్సులో పెట్టుకోండి, మిగిలిన 2 యాలకులు తీసి బీరువాలో పెట్టుకోండి. ఎలా పెట్టినా పర్వాలేదండి, ఖచ్చితంగా మార్పైతే ఉంటుంది. 5 యాలకులు పెడతాం కాబట్టి 5 యాలకులు కూడా చాలా చాలా శక్తివంతంగా మారుతాయండి, చాలా పవర్ఫుల్‌గా మారుతాయి. అలా మారిన ఈ యాలకులను మన దగ్గర పెట్టుకుంటున్నాం కాబట్టి మనకేంటంటే డబ్బు రావటమే కానీ పోవటం అనేది జరగదనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. మనం ఏంటంటే కేవలం యాలకులే కదా, యాలకుల వల్ల ఏం జరుగుతుందనుకుంటాం కానీ యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా యాలకులని చెప్తూ ఉంటారు కాబట్టి యాలకులకు అతీత శక్తి ఉంటుందన్నమాట. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి తప్పనిసరిగా యాలకుల పరిహారం అయితే చేసుకోండి. అలా చేసేసి ఏంటంటే రిజల్ట్ అనేది పొందండి, మార్పుని మీరే చూస్తారు. కానీ ఒకటేసారి ఏం మార్పు రాదండి. ఈరోజు పెట్టుకోండి, రేపే కోడ్లు వచ్చి పడతాయి, రేపే మీకు అంటే డబ్బు అందుతుంది, రేపే మీకు ఏంటంటే ధన సమస్య పోతుందని కాదు. మెల్లిమెల్లిగా ఫలితాలను మీ అంతటా మీరే చూసే అవకాశం ఉంటుందన్నమాట. మీ అంతటా మీరే ఏంటంటే కనుక ఫలితాలను చూసి షాక్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి యాలకుల పరిహారం అయితే మర్చిపోకుండా అయితే చేసుకోండి. యాలకులని చిన్న చూపు చూడకండి, యాలకులకు చాలా పవర్ ఉంటుంది. అలానే యాలకులతో చేసుకునే పరిహారాలు కూడా పనిచేస్తాయి. అంతెందుకండి, మనకి ఏదైనా వ్యాపారం ఉంది మనకు అంటే ఆ వ్యాపారం బాగాలేదు, అస్సలు నడవట్లేదు అనుకోండి, ఒక 5 యాలకులు తీసి దైవం ముందు పెట్టి ఆ తర్వాత గల్లాపెట్టెలో పెడితే వ్యాపారం ముందులాగా సాగుతుంది, ఇబ్బంది ఉండదనమాట. కాబట్టి ప్రయత్నించుకోండి. అనంతరము రేపు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, బుధవారం పూట ఈ ఆకుని కాల్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా కరివేపాకు, అంటే చాలామంది ఆశ్చర్యపోవచ్చు, కరివేపాకుని ఇలా కాలుస్తారండి, కరివేపాకుని కాల్చడం వల్ల ఏం ఫలితం వస్తుందండి అనుకుంటారు. కానీ పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది అంటే అన్ని ఆకుల కంటే కూడా కరివేపాకు ఆకు అనేది చాలా శక్తివంతమైనది అనమాట. ఎక్కడైతే కరివేపాకు చెట్టు ఉంటుందో అక్కడ నెగిటివిటీ చాలా వరకు కూడా తక్కువగా ఉంటుంది, పాజిటివ్ ఎక్కువగా ఉంటుందండి. అంటే ఆ కరివేపాకు చెట్టు ఏంటంటే కనుక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది, నెగిటివిటీని దూరం చేస్తుంది. ఏ ఇంట్లో అయితే కరివేపాకు చెట్టు ఉంటుందో ఆ ఇల్లు అదృష్టంగా భావిస్తారు. అందుకే చాలామంది ఇళ్లలో మనం ఏంటంటే కనుక చూస్తూ ఉంటాం, కరివేపాకు చెట్టుని పెంచుకుంటారు. కరివేపాకు చెట్టు ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా అనారోగ్యానికి గురవ్వదు కూడా అని చెప్తూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు. అలానే మన పెద్దవారు కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే కరివేపాకు ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలను ఇస్తుందో మనందరికీ తెలిసింది కదా. కరివేపాకు చాలా శక్తివంతమైనది, అలానే పరిహార పరంగా కూడా అంతే మంచి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలా ఒక 5 రెబ్బల కరివేపాకుని తీసుకోండి. 5 చిన్నవి తీసుకోకండి, మరి చిన్నగా ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం మధ్య రకంగా ఉంటాయి కదా ఆకులు, అలాంటివి తీసుకోండి. అలా తీసేసుకొని ఏంటంటే కనుక రేపు బుధవారం రోజు మర్చిపోకుండా కోరిక తీరాలన్నా, లేదంటే కనుక గ్రహస్థితి సరిగ్గా ఉండదు కదండి, గ్రహాల అనుకూలత ఉండదు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యతో బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు. అలానే రాహుకేతు ప్రభావాలు చుట్టుముడుతూ ఉంటాయి, ఇబ్బందులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈజీగా చేసేసుకునే పరిహారం అనమాట. ఇది చాలామంది చేస్తారు, మనమనే కాదు. కొంతమందికి దీని గురించి అసలు తెలియకనే పోవచ్చు, కొంతమందికి తెలుసు ఉండొచ్చు, కొంతమంది చేసుకోవచ్చు, చేయకపోవచ్చు. కాబట్టి ఏం చేయండి అంటే బుధవారం రోజున 5 కరివేపాకు ఆకులను తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఒకవేళ అంటే గ్రహాలు అనుకూలించాలి, జీవితం బాగుండాలి, జాతకం బాగుండాలి, ఇబ్బంది ఉండకూడదు, సమస్యలు రాకూడదు అంటే కనుక 5 కరివేపాకు ఆకులను తీసుకొని సింక్ దగ్గర నించోండి. బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం కూడా లేదు, సింక్ దగ్గరే చేసుకోవచ్చు. మీకు సింకులు ఉంటే సింక్ దగ్గర, లేదంటే మనము అంటే బాసన్లు కడిగే స్థలం ఉంటుంది కదా, గచ్చంటాం, అక్కడ కూడా అంటే ఆ ప్రదేశంలో కూడా 5 కరివేపాకు ఆకులను తీసుకొని చక్కగా ఏంటంటే వాటిని మనము అంటే కోరిక ఉంటే కోరిక చెప్పుకొని కాల్చండి. కోరిక లేదనుకోండి, గ్రహస్థితి మెరుగుపడాలి, జాతకం బాగుండాలి, ఇబ్బందులు ఉండకూడదు, నష్టాలు ఏర్పడకూడదు, కష్టాలు రాకూడదు, మా లైఫ్ ప్రశాంతంగా ఉండాలి, మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదు అని చెప్పుకొని ఇంకా ఆకులని కాల్చేయండి. అలా కాల్చడం వల్ల తప్పకుండా మార్పు ఉంటుందండి. తప్పనిసరిగా ఏంటంటే కనుక ఒక రాత్రిలోనే మార్పు అనేది కనిపిస్తుంది. మెల్లిమెల్లిగా మనకి ఏంటంటే డిస్టర్బెన్సెస్ తగ్గిపోతాయి, సమస్య అనేది తగ్గుతుంది, మనం కోరుకున్నది జరుగుతుంది, మనం కుబేరులాగా కూడా మారటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుధవారం రోజున మీరు ఈ ఆకుని కాలిస్తే బుధానుగ్రహం కలుగుతుంది, గణపతి అనుగ్రహం కలుగుతుంది, దైవానుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరుతాయి. అలానే మీకుండే కొన్ని రకాల ఇబ్బందులు కూడా పోతాయి. అంత శక్తివంతమైన పరిహారం కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, చేసుకోండి, మర్చిపోకుండా ఒకసారి చేయండి. మళ్ళీ మీ అంతటా మీరే ఏంటంటే కనుక చేసుకుంటూనే ఉంటారని కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఏంటంటేనండి ప్రయత్నించండి, ఇంకా తిరుగుండదు, దైవానుగ్రహం కలుగుతుందండి.